హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాథ్ క్లాస్. మ్యాథ్ క్లాస్లో ఇవాళ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మొన్న ఎక్సైజ్ 2.1 అయిపోయింది. దాని తర్వాత టాపిక్ వచ్చేసి ఇది మనము ఎక్సైజ్ చేసుకుందాము. ఎక్సైజ్లో మనకి ఈరోజు టాపిక్లో వచ్చేసి ప్రాపర్టీస్ ఉంటాయండి. మనకి ప్రాపర్టీస్ గురించి మనం ఇవాళ నీట్గా నేర్చుకుందాం. ప్రాపర్టీస్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీద బిట్స్ కూడా వస్తాయి. ఈ ప్రాపర్టీస్ మనం నేర్చుకునేకి మనకి తర్వాత ఎక్సైజ్లో అనే ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా చేయొచ్చు. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడటమే కాకుండా నేను పెట్టిన వీడియోస్ని లైక్ చేసేదే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఈ క్లాస్ మరక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ప్రాపర్టీస్ మొదలు పెట్టేసుకుంటే మనం 1 by 1 ప్రాపర్టీస్ చెప్పుకుంటూ వెళ్దాము. మనకి దాంట్లో ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి క్లోజర్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఎడిషన్స్ కానీ సబ్ట్రాక్షన్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ మన నెంబర్స్ అనేవి ఈజీగా చేసుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి. సో మనం విన్నాం అనుకోండి, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి ఈజీగా నేర్చేసుకోవచ్చు. అంటే ఈజీగా చేయటానికి చాలా యూజ్ అవుతాయి. సపోజ్ ఎడిషన్స్ అనేవి మనకి లాంగ్గా ఇచ్చారనుకోండి, ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసామనుకోండి నిమిషాల్లో ఈ ప్రాబ్లం అయిపోయింది. సపోజ్ మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇచ్చేవాళ్ళే. ఇంతకుముందు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను ఉండండి. సపోజ్ మనకు 12 into 35 అనే ఒక మల్టిప్లికేషన్ ఇచ్చారు. ఈ మల్టిప్లికేషన్ చేయాలంటే మనము ఫస్ట్ ఏం చేస్తాము, ఒకదాని కింద ఒకటి వేసుకొని సో ఇట్లా వేసుకొని అనుకుంటా 12వ ఎక్కం చదువుకుంటా 12th టేబుల్ చదువుకుంటూ తర్వాత చేసేసుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రాపర్టీస్ నేర్చుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఒక సెకండ్స్లో చేసేసుకునేటట్టు ఈ ప్రాపర్టీస్ యూజ్ అవుతాయి. సో క్లాస్లోకి వెళ్దామండి. సో క్లాస్లోకి వెళ్ళేటప్పుడు ప్రాపర్టీస్ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ? క్లోజర్ ప్రాపర్టీస్లో మనం ఏ నెంబర్స్ని కూడా యాడ్ చేసిన, సపోజ్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను 5 + 4 మనకి ఎంత వస్తుంది 9. 9 ఈజ్ ఏ హోల్ నెంబర్. మన ప్రాపర్టీస్ వేటి మీద చేస్తున్నామంటే హోల్ నెంబర్స్ మీద. సో 9 ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ఎడిషన్ చేస్తే మనకి ప్రాపర్టీ అనేది సెట్ అయింది. తర్వాత సబ్ట్రాక్షన్ చేద్దాము. సో సబ్ట్రాక్షన్ 8 - 7 ఎంత వచ్చింది మనకి 1. సో ఇది చేస్తే మనకి ఏమవుతుంది, మనకి హోల్ నెంబర్ వచ్చింది. సపోజ్ దీన్ని రివర్స్ చేసి చూద్దాం ఒకటి. 7 - 8 మనకి -1 వచ్చింది. సో -1 ఈజ్ ఏ హోల్ నెంబర్? నో, నాట్ ఏ హోల్ నెంబర్. సో అంటే ఈ ప్రాపర్టీ సబ్ట్రాక్షన్కి అనేది సెట్ కాదు. క్లోజర్ ప్రాపర్టీస్ అనేది సెట్ కాదు. అంటే ఎక్కడ రివర్స్ చేస్తే సెట్ కాదు. సో ఇట్లా చేస్తే మనకి హోల్ నెంబర్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ తీసుకుందాము. సపోజ్ ఈ నెంబర్ తీసుకున్నాము. 5 × 4 = ఎంత 20. 20 ఈజ్ ఏ హోల్ నెంబర్? ఎస్, ఇట్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో రివర్స్ చేసినా కూడా మనకు అంతే వస్తుంది. సో అది కూడా హోల్ నెంబరే వస్తుంది. 4 × 5 వేసుకున్నా మనకి హోల్ నెంబరే వస్తుంది. సో చెక్ చేసుకుంటున్నాం ప్రాపర్టీస్ మనం చిన్నగా ఫస్ట్. తర్వాత డివిజన్ చేద్దాం. ఫస్ట్ ఎడిషన్ చేసాము, తర్వాత సబ్ట్రాక్షన్ చేసాము, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దాము, డివిజన్ చేద్దాం. రాయటం మర్చిపోయాను. డివిజన్ చేద్దాము. సపోజ్ మనం తీసుకున్న నెంబర్లో ఏదైనా ఒక నెంబర్ తీసుకుందాము. 12 / 3 తీసుకున్నాం. 12 / 3 తీసుకుంటే మనకి ఎంత వస్తుంది, 3 × 4 = అంటే 12/3 3 × 4 = సో 4 ఈజ్ ఏ హోల్ నెంబర్. అదే ఇది రివర్స్ చేద్దాము. 3 / 12 అప్పుడు ఎంత వస్తుంది మనకి 3/12. సో 3/12 నాట్ ఏ హోల్ నెంబర్, నాట్ ఏ హోల్ నెంబర్. సో సో ఈ ప్రాపర్టీకి మల్టిప్లికేషన్ ఓకే అయింది అండ్ ఎడిషన్ ఓకే అయింది. ఇక సెట్ కాని ఏంటి, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ అనేది ఈ ప్రాపర్టీస్కి సెట్ కాదు. సో మనం ఈజీగా చేసుకోవాలంటే క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషను అండ్ మల్టిప్లికేషన్ అనేవి ఈజీగా ఈ ప్రాపర్టీస్లో చేసుకోవాలి. వెన్ వీ గెట్ ఎన్ హోల్ నెంబర్. సో వెన్ హోల్ నెంబర్స్ ఆర్ అండర్ క్లోజ్డ్,
ఎడిషన్స్ మల్టిప్లికేషన్ చేసుకుంటే వచ్చేసింది మనకి. క్లోజ్డ్ ప్రాపర్టీస్లో ఇట్లా క్లోజ్ చేసుకుంటే మనకి ఈ అనేది రావాలి. సో ఓపెన్ కేటగిరీస్ కూడా ఉన్నాయి, తర్వాత చెప్తాను నేను మీకు. దీన్ని ఒకసారి డివిజన్ చేసాం కదా, దీన్ని డివిజన్ బై 0 చేద్దాము, ఎట్లా వస్తుందో చూద్దాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో స్టార్ మార్క్స్ పెట్టుకోవాల్సిన బిట్ ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్ది, డివిజన్ బై 0. చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇది క్లాస్ విన్నాక దే విల్ క్లారిటీ. సో సపోజ్ ఒక నెంబర్ తీసుకున్నాం, 8 డివైడెడ్ బై 4 తీసుకున్నాం, మనకు తెలిసిన సబ్ట్రాక్షన్ ఇది. సో మనం చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 డివైడెడ్ బై 4, 4 1s are 4, 4 2s are 8 కదా. 4 2s are ఎంత, 8. ఎన్ని స్టెప్స్ కావాలి, 2 మూవ్స్ జరిగినాయి అంటే 1 మూవ్ 2 మూవ్స్. ఫస్ట్ 4 1s are 4 అనేది ఒక మూవ్, తర్వాత 4 2s are 8 అనేది రెండో మూవ్. అంటే 2 మూవ్స్ జరగానే ఇది అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఈ డివిజన్ అనేది ఎండ్ అయిపోయి ఎంత వచ్చింది మనకి, 2 వచ్చింది ఆన్సర్. సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాం, లెట్ us try. సపోజ్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను నేను. సపోజ్ చూడండి, 2 డివిజన్ విత్ 0. సో ఈ నెంబర్ తీసుకుంటున్నాము. సో దీన్ని ఎట్లా చేద్దామంటే చూడండి, సపోజ్ 2/0 మనకు ఆన్సర్ ఎంత వచ్చింది, 2. స్టెప్ 1. సో మళ్ళీ ఈ 2ని 0తో ఎంత వచ్చింది, మళ్ళా ఇది స్టెప్ 2, మళ్ళీ 0 పెట్టి ఇట్లా చేసుకుంటా వెళ్ళామనుకోండి, అగైన్ మనకి ఏమొస్తుంది, చూడండి 2/0 వేస్తే ఎంత వచ్చింది, 2. స్టెప్ 1 ఇది. సో ఇక్కడ రాస్తాను ఒకసారి స్టెప్స్. సో మళ్ళీ అగైన్ దాంతో 2/0 చేస్తున్నాం, సేమ్ వస్తుంది. అదే నెంబర్ అగైన్ 2 ఈజ్ రిపీటెడ్. సో మనకి ఇక్కడ ఇది అనేది మాత్రం ఎండ్ అవ్వటం లేదు, డివిజన్ అనేది ఎండ్ అవ్వటం లేదు. అప్పుడు ఇదేంటి, దీంతో అంటే ఇలా ఏ నెంబర్ ఇచ్చినా, సపోజ్ 3 డివైడెడ్ బై 0, 100 డివైడెడ్ బై 0, ఇలా ఏ నెంబర్స్ ఇచ్చినా కూడా ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇలాంటి మనము డిఫైన్ చేయలేము. సో ఇది మనకి ఆన్సర్. సో ఇట్లా మూవ్స్ మనం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సో డివిజన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాపర్టీస్ వచ్చేసి కమ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ మన ప్రాపర్టీ వచ్చేసి కమ్యుటేటివ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ చాలా ఈజీగా ఉంటుందండి. మనము 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ మనము ఎడిషను మల్టిప్లికేషన్ చేద్దాము. ఫస్ట్ ఎడిషను అండ్ మల్టిప్లికేషన్ చేద్దాం, తర్వాత అన్నీ చిన్నగా చేసుకుందాం. లేకపోతే వరుసగానే చేసుకుందాం. ఇట్లా వరుసగా మీకు అర్థమవుతుంది అనుకుంటే వరుసగా చేసుకుందాం, మళ్ళీ వద్దులేండి, వరుసగానే చేసేసుకుందాము. ఎడిషన్ మల్టిప్లికేషన్కి ఎట్లా అనేది ఒకసారి అయినా చూద్దాము. సపోజ్ మీకు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి ఇలానే చేసుకుందాం. సో ఇట్లా చేసుకుందాం ఒకసారి. సపోజ్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నాను, 4 into 3 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను. సపోజ్ 4 into 3 తీసుకుంటే మనకి ఎంత అవుతుందో, ఈ యువతల వైపు కూడా అదే నెంబర్ రివర్స్ చేసి తీసుకొని రెండు ఒకే సేమ్ రావాలి. 3 4s are ఎంత, 12. 3 4s are ఎంత, 12. అంటే మల్టిప్లికేషన్లో ఈ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది సెట్ అయ్యింది. సో మల్టిప్లికేషన్లో సెట్ అయ్యింది. నెక్స్ట్ ఎడిషన్లో చూద్దాం. ఎడిషన్లో ఇవే నెంబర్ తీసుకుందాం. 4 + 3 3 + 4 అనే నెంబర్ తీసుకుందాం. ఈ రెండు యాడ్ చేస్తే 2 sides ఈక్వల్గా ఉండాలి. 2 sides ఈక్వల్గా వస్తేనే ఈక్వల్ అయితేనే ఈ ప్రాపర్టీ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి ది ప్రాపర్టీ వాజ్ కరెక్ట్ టు కమ్యుటేటివ్ ప్రాపర్టీ. సో 4 + 3 ఎంత, 7. 3 + 4 ఎంత, 7. సో ఎడిషన్ అనేది దీనికి వర్తించింది, దీనికి కమ్యుటేటివ్ ప్రాపర్టీలో. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూసుకుందాం. సబ్ట్రాక్షన్ సూటబుల్ అవుతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ ఇందాక తీసుకున్నట్టుగా మనము తీసుకుందాం. 8 - 7 తీసుకుందాం. అలానే 7 - 8 తీసుకున్నాము. 8 - 7 తీసేస్తే ఎంత వస్తుంది మనకి, 1. 7 - 8 తీస్తే -1. సో సబ్ట్రాక్షన్కి ప్రాపర్టీ అనేది సూట్ కాలేదు, ఎందుకంటే బోత్ ఆర్ నాట్ ఈక్వల్.
ఇచ్చినవి 2 సైడ్స్ అనేవి ఈక్వల్ కాలేదు, అందుకని ఈ ప్రాపర్టీ అనేది సూటబుల్ కాలేదు. నెక్స్ట్ డివిజన్ తీసుకుందాం. డివిజన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తే మనకు తెలిసిన ప్రాబ్లమ్స్లోనే 4/2, 2/4. సో ఇది మనం చేస్తే మనకి ఎంత వస్తుంది? 4/2 క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 2. సరే ఇలా చూసుకుంటే 2/4. మనకు ఆన్సర్ వచ్చింది 2 ఈక్వల్ టు 1/2. సో ఈ ప్రాపర్టీ అనేది కరెక్టా? సో రెండు ఈక్వల్ అయినాయా? సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. సో దీనికి అనేది సెట్ కాదు, డివిజన్కి కూడా సెట్ కాదు. దేని సెట్ అయినాయి? మల్టిప్లికేషన్కి, ఎడిషన్స్కి, సబ్ట్రాక్షన్స్కి, డివిజన్స్కి. సో ఇవి నేను చెప్తున్నాను, ఇవి ఒకసారి చూసుకోండి వీటి మీద. సో నెంబర్ లైన్స్ మీద కూడా ఇస్తారు వీటి మీద. సో కమ్యుటేటివ్ ప్రాపర్టీ మీద నెంబర్ లైన్స్ కూడా ఇస్తారు, మనం చేసుకోవాల్సి వస్తుంది దానికి. సో ఆల్రెడీ మీకు ఎడిషన్స్ ఎలా చేయాలో, మల్టిప్లికేషన్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి అసోసియేటివ్ ప్రాపర్టీ అని ఒక చిన్న ప్రాపర్టీ ఉంది, దాన్ని మనం చేసేసుకున్నాము. అసోసియేటెడ్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో కూడా మంచిగా వచ్చే ప్రాబ్లం. దీన్ని కూడా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఎడిషన్ చేద్దాము. యాడ్ చేసుకుంటే మనకి ప్రాపర్టీస్ యొక్క దీనికి ఒక ఫార్ములా ఉంది, నేను చెప్పడం మర్చిపోయాను. సో A/B = B/A, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే కమ్యుటేటివ్ ప్రాపర్టీ అని మీకు ఆటోమేటిక్ తెలిసిద్ది. సో నేను మర్చిపోయాను, సారీ ఫర్ దట్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దీనికి కూడా ఉంది క్లోజర్ ప్రాపర్టీకి, A/B వి గెట్ హోల్ నెంబర్. సో ఏదైనా రెండు మల్టిప్లికేషన్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది. సో ఏదైనా రెండు మల్టిప్లై చేసినా, ఎడిషన్ చేసినా, ఏదైనా సరే మనకి హోల్ నెంబర్ వస్తుంది. సో దీనికి ఇది, సో ప్లస్ వస్తే A+B = B+C. సో ఇవి ఫార్ములాస్ దీనికి, ఈ కమ్యుటేటివ్ ప్రాపర్టీలో. నెక్స్ట్ అసోసియేట్ ప్రాపర్టీకి ఫార్ములా వచ్చేసి ఫస్ట్ చూద్దాము. ఫస్ట్ ఎడిషన్ రాద్దాము. A/B + C = A+B bracket of A+B + C bracket of B+C. సో ఇది ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని ఎడిషన్, సబ్ట్రాక్షన్స్ అనేవి మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది ఎక్కడైనా మీకు అవపడితే అది వచ్చేసి అసోసియేటివ్ ప్రాపర్టీ. మల్టిప్లికేషన్ చేసేసుకుంటే దానికి బ్రాకెట్ ఆఫ్ A/B × C A bracket of B × C. సో ఈ ఫార్ములాస్ వచ్చేసి ఎడిషన్స్కి, సబ్ట్రాక్షన్స్కి, ఎడిషన్స్కి, మల్టిప్లికేషన్స్కి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాము. ఎడిషన్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ 1 by 1 చేసుకుందాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకున్నాం. 2 + 3 + 4 అగైన్ దట్ నెంబర్ రివర్స్ 2 + బ్రాకెట్ ఆఫ్ 3 + 4. ఈ నెంబర్ తీసుకుంటే మనం ఈ రెండు ఇందాక చేసుకున్నప్పుడు బోత్ ఆర్ సైడ్స్ ఈక్వల్గా వస్తాయి, అంటే = ఇవతల రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ ఈక్వల్గా వస్తేనే ఈ ప్రాపర్టీ అనేది సక్సెస్ అవుతుంది. సపోజ్ 2 + 3 = 5 + 4 = 2 + 3 + 4 ఎంత మనకి 7, 5 + 4 9, 2 + 7 9. సో బోత్ సైడ్స్ ఈక్వల్గా వచ్చింది కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది మనకి ఎడిషన్లో కరెక్ట్. సో ఇది మనం పాసిబుల్ అవుతుంది చేసుకోవడానికి. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూద్దాం. సబ్ట్రాక్షన్ చూసుకుంటే మనము సేమ్ ఇలానే ప్రాబ్లమ్స్ ఒకటి తీసుకొని చేద్దాము. ఈ సబ్ట్రాక్షన్స్ అండ్ డివిజన్స్ ఇవి చేయటానికి అసలు పాసిబులే కావు. సో ది బోత్ ఆర్ నాట్ వెన్ వి గెట్ ఎన్ ఆన్సర్స్. సో నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ వచ్చేసి దాని మీద ఒక ప్రాబ్లం చేద్దాము. సో ఒక ప్రాబ్లం తీసుకొని చేస్తాను నేను ఒకసారి. 5 × 7
ఇంటూ 3, 5 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 7 ఇంటూ 3. ఈ ప్రాబ్లం చేసుకుంటే 7 5s are 35 ఇంటూ 3, 5 ఇంటూ 7 3s are 21. మనకి ప్రాబ్లం చేసుకుంటే 3 5s are 15 అండ్ మీన్ 105 వస్తుంది. ఇది కూడా 1 5s are 5, 1 2s are 10, సో 105 వచ్చింది. సో బోత్ సైడ్ ఈక్వల్గా వచ్చింది కాబట్టి దిస్ ప్రాపర్టీ వీ కెన్ డూ ఆన్ అసోసియేట్ ప్రాపర్టీ. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఒకటి ఉందండి, అది డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్టీ ఒకటి ఉంది. అది చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి చూసుకుందాం. డిస్ట్రిబ్యూటివిటీ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీకి ఫార్ములా వచ్చేసి ఓన్లీ 1. సో ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ సి. సో దీన్ని బట్టి మనం ప్రాబ్లం తెచ్చుకోవాలి. ఏ ఇంటూ బి బ్రాకెట్ మధ్యలో సింబల్ ఏముంది ప్లస్, నెక్స్ట్ ఏ ఇంటూ సి. ఈ ఫార్ములా వైజ్గా మనము ఈ ప్రాపర్టీ అనేది చేసుకోవాలి. చాలా వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ప్రాపర్టీ అండి. సో మనం ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి కూడా చేసుకుందాము. సో సపోజ్ ఈ ఫార్ములాస్ని బట్టి మనం ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం కావాలంటే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ నేను దీని మీద ఒక ప్రాబ్లం తీసుకొని చేస్తాను. 126 ఇంటూ 55 ప్లస్ 45 అనే ఒక ప్రాబ్లం ఉంది. ఇది తీసుకొని నేను చేస్తాను. సపోజ్ దీనిలోగా మార్చుకోవాలంటే సపోజ్ 1 by 1 స్టెప్స్ రాసుకోవాలి. సో ఈ ఫార్ములా ఇట్లా ఇచ్చారు కాబట్టి మనం ఈ విధంగా మార్చుకోవాలి. సో చూద్దాం, చూడండి. 126 ఇది ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ వెళ్దాం. ఒకసారి చూడండి. 126 ఇంటూ 55 ప్లస్ 126 ఇంటూ 45. సో ఈ రెండిట్లో కామన్గా ఉంది ఏంటి, ఈ నెంబరే కదా. సో ఇట్లా తీసుకుందాం. సో ఇంటూ 55 ప్లస్ 45 సేమ్ ఇదే వస్తుంది. తర్వాత యాడ్ చేసుకుందాం. 126 ఇంటూ 45 ప్లస్ 55 ఎంతో యాడ్ చేసు మనకి 100 వస్తుంది. సో దానికి 100తో మల్టిప్లై చేసుకుంటే 126, సో సరిపోతుంది, 12,000 వచ్చేస్తుంది. సో ఇలా అనేది ప్రాబ్లమ్స్ అనేది చేసుకుంటే సరిగా నీట్గా అయిపోతుందండి. నెక్స్ట్ వీటి మీద మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ కావాలంటే ఇస్తాను. ఇవి మీరు వర్క్ చేసేసుకోండి. హోమ్ వర్క్ ఫర్ యూ. ఈ లెసన్ చివరిలో ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ బిట్లు పెడతాను. మీరు అది చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సపోజ్ నేను మీకు ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీస్ మీద ఒకటి ఇస్తాను, అదొకటి మీరు చేసేసుకోవచ్చు. లేకపోతే అసోసియేట్ ప్రాపర్టీ మీద ఉంటుంది. సరే, నేను ఏ ప్రాబ్లం ఇచ్చినా అది దేనికి సంబంధించిందో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. సపోజ్ నేను ఒకటి ఇస్తాను, అది 2 ways మెథడ్లో చేయాలి. 14 + 7 + 6 యాడ్ ఇన్ 2 ways. మీకు ఒక క్లూ ఇస్తాను, ఇది రెండు వేస్లో చేసుకోవచ్చు. ఒకటేమో కమ్యుటేటివ్ ప్రాపర్టీ ఒకటి చేసుకోవచ్చు, నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది ఒకటి చేసుకోవచ్చు. వీటిని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం చేసేసుకోండి. నెక్స్ట్ వీటిలోనే మల్టిప్లికేషన్లో ఒకటి ఇస్తాను, 12 × 35. ఫైండ్ 12 × 35. సో ఇది సపరేట్ చేసుకోవటం మీకు తెలియదు కాబట్టి ఒకసారి నేను చేసి చూపిస్తాను, తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఈ ముందు చేసాం కాబట్టి ఇది మీరు ఈజీగా చేసేసుకోవచ్చు అనుకుంటున్నాను. మీకు తెలియకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను దీన్ని సాల్వ్ చేసి మీకు పెడతాను. నెక్స్ట్ మనకి ఇంకోటి ఇస్తున్నాను, ఫైండ్ 8 × 1769 × 125. ఏ ప్రాపర్టీ సెట్ అవుతుందో ఇది మీరు ఎట్లా అయినా చేసుకోండి. ప్రాపర్టీస్ యూజ్ చేసి చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మీరు సొంతంగా మల్టిప్లికేషన్ వేసుకుంటే ఆన్సర్ రాదు, వచ్చిన టైం తీసుకుంటుంది. ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఎక్సర్సైజ్ అనేది రేపు స్టార్ట్ చేసి చెప్తాను, మీరు ఈ వర్క్ చేసుకొని పెట్టుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.